విజయవాడ ఎస్సీ కమిషన్ ఆఫీస్ నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా గత సంవత్సరం 18/12/2024 కూడా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ గారు కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలోన ఎస్సీ ఉమెన్ చైర్మన్గా జీవో నంబర్ 77 ప్రకారం కూడా ఆమోదం తెలిపి అక్కడ జగ్గయ్యపేటకు ఉన్నట్టుకు సంబంధించినటువంటి అధికారులు కూడా పంపడం కూడా జరిగింది. ఎస్సీ ఉమెన్గా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వకుండా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి ఓసీగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని కూడా ఎమ్మెల్యే గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అయ్యా, దళిత గిరిజనులు ఓట్లు వేయడం వల్లే మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు రాజ్యాంగమే దేశ వ్యాప్తంగా నడుస్తుంది. అటువంటిది నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీ ఉమెన్ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ నువ్వు తీసి ఓసీగా ఎలా ప్రకటిస్తావా? తక్షణమే నువ్వు రాజ్యాంగ ద్రోహిగా మేము ప్రకటిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీరు ఓసీగా ప్రకటించారే కాబట్టి మళ్ళా మీరు పునరాలోచన చేసుకొని వెంటనే మీరు ఏదైతే ఎస్సీ ఉమెన్గా మీరు ఏదైతే కలెక్టర్ గారు గెజిట్గా చేశారో దాన్ని మరి పరిశీలించి ఎస్సీ ఉమెన్గానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ చేయలేకపోతే మాత్రం జైబీఎం ఎంఆర్పీఎస్ సంఘం నుంచి భారీ ఎత్తున జగ్గయ్యపేట నియోజకవర్గం అయితేమి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రాస్తా రోకాలు ఆమరణ దీక్షలు కూడా చేపడతామని ఎమ్మెల్యే గారికి హెచ్చరిక చేస్తున్నానని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జైబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. జై భీమ్.